చిన్న క్వశ్చన్ నితీష్ అడిగాడు. ఇన్ ఏన్షియన్ టైమ్స్ ఇఫ్ ఎ పర్సన్ డైడ్ వితౌట్ నోయింగ్ హూ క్రైస్ట్ ఈస్ ఆర్ నో వన్ టోల్డ్ హూ క్రైస్ట్ ఈస్, హీ లివ్డ్ ఎ వెరీ గుడ్ లైఫ్. దెన్ వేర్ డస్ హీ గో ఆఫ్టర్ హిస్ డెత్? సేమ్ అదే క్వశ్చన్. సైకలాజికలీ ఇల్ పీపుల్ అంటే హూ కెనాట్ అండర్స్టాండ్ థింగ్స్, వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమవుతారు? తర్వాత సేమ్ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ యెట్ గాట్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్ఫార్చునేట్లీ డైడ్, హూస్ పేరెంట్స్ డిడెంట్ నో హూ క్రైస్ట్ ఇస్, వాళ్ళు చనిపోతే ఏమవుతారు అనేది క్వశ్చన్. ఏమంటారు మీరు? అంటే సింపుల్గా ఆ 3 క్రోడి గురించి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, యేసుని తెలియకుండా ఉంటే, అది మెంటల్గా అన్స్టేబుల్ అయినా లేకపోతే చిన్నపిల్లలు అయినా, అంత యేసుని ఎర్రక ముందు ఒకవేళ వాళ్ళు చనిపోతే, వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంది, వాళ్ళు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది క్వశ్చన్. రోమాపత్రిక 2వ అధ్యాయం 11 నుంచి కింద చదవండి. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రమునుసారముగా తీర్పునందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుతురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారేను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయాలయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఏమంటున్నాడు అపోస్తలుడు పౌలు? దేవునికి ఏం లేదంట, పక్షపాతం లేదు. ఆ మాట అంటున్నప్పుడే ఆటోమేటిక్గా అందులోనే ఆన్సర్ ఉంది. సో ఇప్పుడు కాలాన్ని, హిస్టరీని మనం విభజిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఎన్నాళ్ళైంది? ఈ సంవత్సరానికి 2025 వేసుకోవచ్చు. అంటే 2025 తర్వాత యేసుని తెలుసుకుని, యేసుని అంగీకరించి, యేసు ద్వారానే ఏంటన్నాడు? నిత్య జీవం అన్నాడు. యేసే అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఎక్కడికి రారు, తండ్రి వద్దకు రారు అని యేసే అన్నాడు. మరి యేసే రాకముందు ఉన్న పరిస్థితి ఏంటి? ఇంకో క్వశ్చన్లో, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న భక్తుల పరిస్థితి ఏంటి? ఓల్డ్ టెస్టిమెంట్లో యేసే రాలేదుగా. అది తర్వాత ఇంకా చిన్నపిల్లలు, అవగాహన లేని వాళ్ళు, యేసయ్యను తెలుసుకోలేని వాళ్ళు, వీళ్ళందరూ చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, దేవుడు ఏం కాదన్నాడంటే పౌలు, పక్షపాతి కాదు. సో చరిత్రను మనం డివైడ్ చేస్తున్నప్పుడు, ఈ రోజు మొదలుకొని 2025 ఇయర్స్ బ్యాక్ ఒక పార్ట్ అనుకుంటే, యేసయ్య పుట్టింది ముందు ధర్మశాస్త్రం వచ్చిన టైం ఉంది. ధర్మశాస్త్రం అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఎవరికి వచ్చింది? మోషేకి ఇవ్వబడింది, ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది మోషే ద్వారా. యేసే దగ్గర నుంచి ఆ ధర్మశాస్త్రం అంటే మోషే నుంచి యేసే వరకు ఒక పార్ట్ అనుకుంటే, యేసే నుంచి ఇప్పటి వరకు ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఒక పార్ట్. ఇక్కడ ధర్మశాస్త్రం కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు వాస్తవంగా పౌలు. ఈ ధర్మశాస్త్రం అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న భక్తులకి యేసయ్య ఎవరో తెలీదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే మెస్సయ్య వస్తాడు. అయితే వాళ్ళకున్న అవగాహన ఏంటనంటే, మెస్సయ్య ఒక కింగ్ లాగా వచ్చి లోకంలో ఇప్పుడు ఎలాగైతే కింగ్స్ ఉండి పరిపాలిస్తారో అలా పరిపాలిస్తాడు. వాళ్ళ వ్యూ పాయింట్ అదే. యేసయ్యను దేవునిగా చూడరు, మెస్సయ్యను దేవునిగా అంగీకరించరు. సో ఇప్పుడు పౌలు ధర్మశాస్త్రంలో ఉన్న వారి గురించి జ్ఞాపకం చేస్తా, గుర్తు చేస్తా,
దేవుడు పక్షపాతి కాదు. ఇప్పుడు యేసయ్యను తెలుసుకున్నవాడు యేసుని విశ్వసించడాన్ని బట్టి ఏం చేయబడుతున్నాడు అని అంటే నీతిమంతుడుగా మార్చబడుతున్నాడు. యేసయ్యను బట్టి మనం ఏం చేయబడుతున్నాం? రక్షింపబడ్డాం. యేసయ్యను బట్టి మనం నీతిమంతులుగా ఏం చేయబడ్డాం? మార్చబడ్డాం. మరి పాత నిబంధనలో ఉన్న భక్తులు, పాత నిబంధనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే, పాత నిబంధనలో కూడా వాక్యంలో యేసయ్య దేవుడు ఒకటే చూస్తాడు, విశ్వాస సంబంధమైన జీవితం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడ్డారు. పాత నిబంధనలో అయినా అబ్రహాము పాత నిబంధనలో వ్యక్తే, అవునా? కానీ అబ్రహాము గురించి మాట్లాడితే ఏమన్నాడు? అబ్రహాము దేవునిని నమ్మెను గనుక అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. సింపుల్. ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అబ్రహాము? యేసే లేడు ఆ టైంలో. ఆయన ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడంటే దేవునిని ఏం చేశాడు? విశ్వసించాడు, నమ్మాడు. సరే, ఇదొక కోణం అయితే వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సరే ఇప్పుడు దేవుడు యూదులలో కాని వారు ఉంటారుగా, అన్యజనులైన వారు ఉంటారు కదా, యూదులు కానివారు అన్యజనులైన వారు ఉంటారు. మరి వారికి అసలు యేసయ్య ఎవరో తెలియదు. అసలు కొన్ని పాత నిబంధన ధర్మశాస్త్రం ఏంటో కూడా తెలియదు. అట్లాంటి వారికి ఏంటి పరిస్థితి అని అంటే, సింపుల్గా అక్కడ ఏమంటున్నాడు అంటే, ఒకవేళ ధర్మశాస్త్రములు ఉన్నవారైతే వారి ధర్మశాస్త్రమును బట్టి వారు పాప నీతిమంతుల అని ఏం చేయబడుతుంది? తీర్పు పొందుతారు. యేసయ్యను ఎరగకుండా, యేసయ్యను తెలుసుకోకుండా వాళ్ళు ఒకవేళ చనిపోతే, ధర్మశాస్త్రములు ఉన్నవారు అంటే పాత నిబంధనల భక్తులు, ఆ ధర్మశాస్త్రమే వాళ్ళకు ఉన్నటువంటి ఏంటి తీర్పు ఇచ్చే బుక్ అనమాట. ఇంకో అలా చెప్పండి, రూల్ బుక్. అందులో ఉన్నటువంటి కమాండ్మెంట్స్, అందులో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, వీటిని బట్టి అతగాడు క్రియారూపకంగా ఎలా ఉన్నాడో దానిని బట్టి తీర్పు తీర్చబడతాడు. అవునా? సరే, ఇప్పుడు కొత్త నిబంధన లేదు, ధర్మశాస్త్రము లేదు, అన్యజనులు. మనం వాస్తవంగా చెప్పాలంటే అన్యజనులు. అర్థమైందా? మనం అందరం అన్యజనులమే. మరి అన్యజనులైన వారందరికీ ఏంటి సిచ్యువేషన్ అంటే, దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే 15వ వచనంలో, మనస్సాక్షి కూడా ఏం చేస్తుందంటే సాక్ష్యము ఇచ్చుచుండగను. సో ఇక్కడ 3 విధానాలు. 1, యేసుని ఎరుగుట ద్వారా తీర్పు. 2, ధర్మశాస్త్రమును బట్టి తీర్పు. 3, మనస్సాక్షిని బట్టి తీర్పు. సో యేసుని ఎరిగిన వారైతే యేసయ్య విధి విధానాలను బట్టి ఏముంటుంది? న్యాయ విధానం, తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని వెంబడించేవాడైతే ధర్మశాస్త్ర విధి విధానాన్ని బట్టి తీర్పు ఉంటుంది. ఇప్పుడు అన్యజనుడైతే, లేకపోతే ధర్మశాస్త్రము అంటే మోషే టైంలో వచ్చిందన్నాం కదా, మోషే కంటే ముందు ఆదాము మొదలుకొని మోషే వరకు 3rd పార్ట్, 3 భాగాలుగా చరిత్రను డివైడ్ చేస్తే ఆదాము నుండి మోషే వరకు ధర్మశాస్త్రం వచ్చే వరకు ఒక పార్ట్ అయితే, మోషే నుంచి యేసుక్రీస్తు వరకు ఒక పార్ట్, యేసే నుంచి ఇప్పటికీ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఒక 3 భాగాలకి మనం విభజించవచ్చు. సో మోషేకి ముందు అంటే ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా దేవుడు ఏం చేశాడంటే తీర్పు తీర్చాడు అనేక సార్లు. జలప్రళయం వచ్చినప్పుడే కదా, ఆ టైంలోనే కదా ఆదాముని, కయ్యన్ని, వీళ్ళందరినీ తోటల నుంచి వెళ్ళగొట్టి దేవుడు హెచ్చరించింది. అంతా కూడా ఏ టైం అని అంటే ఆ టైం. అప్పుడేం లేదు వాళ్ళకి, వాస్తవంగా ఆజ్ఞలు లేవు, ధర్మశాస్త్రం లేదు, ఇలా ఉండాలి, ఇలా పాటించాలి, ఇలా ఉండాలి, సమాజంలో ఇలా ఉండాలి, లేకపోతే ఈ ఆజ్ఞలకు లోబడాలి, ఏవేమీ లేవు. అయినా దేవుడు శిక్షించాడు. ఎందుకనంటే మనస్సాక్షిని బట్టి. అర్థమవుతుందా? సో ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారు లేని వారికి మనస్సాక్షిని బట్టి ఆయన ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. దాన్ని బట్టి అంటే మనస్సాక్షి సంబంధమైన క్రియలు కలిగి ఉంటే వాడు మంచోడైతే పరలోకమే, వాడు చెడ్డోడైతే నరకమే.
తర్వాత ధర్మశాస్త్ర యుగానికి వచ్చేస్తే, ధర్మశాస్త్ర టైంకి వస్తే ధర్మశాస్త్ర సంబంధమైన విధానాలు ఉంటాయి. సో ఇప్పుడు యేసుక్రీస్తు టైంలో ఉన్నాం, కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. సో ఈ టైంలో ఏం చేయబడుతుంది? యేసుక్రీస్తు వారు లోకానికి ఏం చేయబడ్డారంటే పరిచయం చేయబడ్డారు. ఇంతకీ ఎందుకు పరిచయం చేయబడ్డారు? నిన్న గుడ్ ఫ్రైడే రోజు కూడా అదే మనం మాట్లాడుకున్నాం. ఎందుకు పరిచయం చేయబడ్డారు? ఎందుకు అసలు ఆయన ప్రత్యక్షం అయ్యాడు? ఒకటే, ఆయన ఇంటెన్షన్ ఒకటే, పాపులు ఏం చేయబడాలి? రక్షింపబడాలి. పాపులు రక్షించబడాలి అనే కోణంలో ఆలోచించినప్పుడు మరి మనసాక్షి యుగంలో పరిపూర్ణంగా మనుషుడు రక్షింపబడుతున్నాడా అంటే రక్షింపబడతలా. ఎందుకంటే వారి మనస్సాక్షి వారిని ఏం చేయట్లా, రక్షించలేకపోతుంది. దేవుని యొద్దకు వారి మనస్సాక్షి వారిని ఏం చేయలేకపోతుంది, చేర్చలేకపోతుంది. సరే, ధర్మశాస్త్రం గురించిలోకి వస్తే ధర్మశాస్త్రము కూడా వాక్యం నేర్పేది ఏంటంటే, ధర్మశాస్త్రం మీరు రామపత్రిక మీరు బైబిల్ స్టడీకి వస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఈ ధర్మశాస్త్రము మనల్ని ఏం చేస్తుందంటే మనం పాపి అని చూపుతుంది, కానీ మనకి పరిహారము ఇవ్వదు. ఇప్పుడు అందులో రూల్స్ ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. దాని ప్రకారం మనం జీవించకపోతే నువ్వు పాపివని అదేం చేస్తుంది, మనకి చూపిస్తుంది. కానీ మనకేం లేదు, ధర్మశాస్త్రంలో సొల్యూషన్ లేదు. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యవస్థలో దేవుడిచ్చిన కొద్దిగా వెసులుబాటు అనొచ్చు, పరిపూర్ణమైన సొల్యూషన్ కాదు, కానీ వెసులుబాటు ఏంటనంటే బలులు అర్పించడం. బలులు అర్పిస్తే మీకు పాపానికి పరిహారం, రక్తం చిందించబడాలి. పాపం పరిహరించబడాలంటే ఏం చేయబడాలి? దాని కొరకు ఒక వెసులుబాటుగా మనిషికి ఏం చేశాడంటే దేవుడు, ఏ జంతువు, మృగం, లేకపోతే ఏ పావురం, వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, బాగా ధనవంతులు అయితే ఏ గొర్రెనో ఎత్తారు, బాగా పేదవాడైతే ఏ పావురం కొని బలి రక్తం చిందిస్తాడు. సో దాని ద్వారా పాపం ఏం చేయబడుతుందంటే పరిపూర్ణంగా పరిహరించబడతలా. అర్థమవుతుందా? అది తాత్కాలికంగా ఏం చేయబడుతుందంటే తాత్కాలికంగా పరిహరించబడుతుంది, కానీ పరిపూర్ణం అవ్వట్లా. సో అప్పుడు ఆ పాపం నుండి మనిషిని పరిపూర్ణంగా విమోచించడానికే ఎవరు ప్రత్యక్షమయ్యారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. సో వాక్యం చెప్తున్నటువంటి మాట, అందరికీ ఒక్కడే ఏం చేయబడ్డాడు? బలి అర్పించబడ్డాడు. పాత నిబంధన ఏంటంటే ఈరోజు నువ్వు తప్పు చేస్తే ఈరోజే వెళ్ళి నువ్వేం చేయాలి? బలి అర్పించాలి. అది రేపటికి పనికిరాదు. రేపు నువ్వు మళ్ళీ తప్పు చేసావు అనుకో, ఆ తప్పుకి మళ్ళీ నువ్వేం చేయాలి? బలి అర్పించాలి. ఏ పాపానికి ఆ పాపానికి మరలా నువ్వేం చేస్తూ ఉండాలంటే బలులు అర్పిస్తానే ఉండాలి పాత నిబంధన వ్యవస్థ ప్రకారం. కానీ కొత్త నిబంధనలో ఒక్కడే బలిగా ఏం చేయబడ్డాడంటే అర్పించబడ్డాడు. అందుకే యేసయ్య ఏం చేయబడ్డాడు? ప్రత్యక్షమయ్యాడు. సో ఇది అలా ఉంచినట్లయితే సింపుల్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనంటే, దేవుడు పక్షపాతి కాదు. యేసయ్యను తెలుసుకున్నవారు, సువార్త విని యేసయ్యను తెలుసుకున్నవారు కూడా ఒకవేళ ఆయనను నమ్మలేదనుకో ఖచ్చితంగా నరకమే. ఒకవేళ యేసయ్యను తెలుసుకోకపోతే, వాళ్ళ దాకా యేసయ్య గురించి వెళ్ళకపోతే, వారి మనస్సాక్షిని బట్టి దేవుడు ఏం చేస్తాడనంటే తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షిని బట్టి, వాళ్ళ క్రియల విధానమును బట్టి దేవుడు తీర్పు తీర్చే దేవుడు.